బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడకూడదు అనుకోండి. అడగచ్చురా, వెళ్ళేది నువ్వు కనుక. నేనా? అవును, నువ్వు శ్రీశైలం పెడుతున్నావు. శ్రీశైలమా? శివరాత్రి దగ్గరలో కూడా లేదే. లేదని నాకు తెలుసు. నేను వాడిని శ్రీశైలం పంపుతున్నది వాడు అక్కడ నిత్యాగ్నిహోత్రం చేస్తాడని కాదు, ఇక్కడ మారణ హోమం చేయకుండా ఆపడానికి. నేనంత ఘోరం ఏం చేశానని నాన్నగారు అంత కఠినంగా నువ్వు మాట్లాడుతున్నావు? ఏం చేశావో ఏం చేయలేదు, అసలు నువ్వు వేద పండితుడు వీధి రవుడివో చెప్పాల్సినవే కాదురా. వీడి గురించి ఊరంతా కోడై కూస్తోంది. ఒరేయ్, ఏమిట్రా అసలు ఏం జరిగిందో నాతోనైనా చెప్పు. అలా తల దించుకున్నాడంటే వాడేదో తప్పు చేసినట్టేగా. తలదించుకుంది తప్పు చేశానని కాదు, కనీసం అమ్మైనా నా కళ్ళలోకి చూసి నిజం తెలుసుకుంటుందని. ఆవిడ యశోదమ్మరా, నువ్వు చేసే చేష్టలన్నీ శ్రీకృష్ణ లీలని సరిపెట్టుకోగలవు. కానీ నేను నలుగురిలో తిరగవలసిన వాడిని, నా కొడుకని గర్వంగా చెప్పుకోవాల్సిన నేను ఇంత బాధ్యతారహితంగా అగౌరవంగా పోరంబోకులా తిరుగుతుంటే ఛీ, ఎందుకురా ఈ వెధవ బతుకు? ఎందుకమ్మా నాన్నగారు అంత అశుభంగా మాట్లాడుతున్నారు? అది కాదమ్మా, గుళ్ళో నిర్మాల్యం తీసేస్తే దాన్ని ఒక రకమైన పూజ అంటున్నారు. అదే సమాజంలో ఎదుగుతున్న కలుపు మొక్కల్ని ఏరిపారేస్తుంటే వీధి రౌడీజం అంటున్నారు, గూండాయిజం అంటున్నారు, ఇంకా ఏవేవో అంటున్నారు. ఇందాక నుంచి కోడై కూస్తోంది కోడై కూస్తోంది అని ఆయన అంటున్నారే. కోడై కూస్తోంది వాళ్ళ బతుకుల్ని బాగు చేయమని, వాళ్ళ చీకటి జీవితాల్లో వెలుగు నింపమని. అంధకారంలో మగ్గుతున్న వాళ్ళకి ప్రవచనాలు చెప్తేనో ప్రసాదాలు పంచిపెడితేనో వాళ్ళ బతుకులు బాగుపడవు, వాళ్ళ కడుపులు నిండవు. వాళ్ళ మాటేమో గాని నీ మాటలతో మా కడుపు నిండిపోయింది. ఇంకేమే, ధర్మ సంస్థాపనార్థం శ్రీకృష్ణుడే పుట్టాడు అట్లా వెళ్ళిటన్నాళ్ళు. శ్రీకృష్ణుడే పుట్టాడని గర్వపడదాం, ఊరిని ఉద్ధరించే కొడుకుని కని పున్నామ నరకం నుంచి విముక్తి పొందామని సంతోషిద్దాం. పదా. అన్నయ్య, నాన్న చల్లబట్టట మనల్ని చల్లబరిచినట్ట. రాత్రికి తేలుస్తా. ఇంటి పట్టు నుండి వేళకిన్ని మెతుకులు తినే పిచ్చి సన్యాసిని శ్రీశైలం శ్రీశైలం అంటూ పంపించారు. వెళ్ళిన వాడు వెళ్ళినట్టు అక్కడే ఉండిపోతే ఊరు విడిచి వెళ్ళిపోరా అని శాశ్వతంగా నేనేం పంపించను. ఊరు మార్పిడి చేస్తే ఈ వాతావరణానికి దూరంగా ఉంటాడని, వాడి ఉడుకు రక్తం వేడి కాస్త తగ్గుతుందని పంపించానే. ఏమో, వెళ్ళేటప్పుడు వాడి వాలకం చూస్తే తిరిగి వచ్చే సూచనలేవి కనబడలేదు నా కంటికి. వాడు వెళ్లే ముందే ఏడుపు నా ముందే ఏడ్చుంటే వాడికి ఏదో చెప్పేవాడిని కదా. మీ దగ్గర గట్టిగా నవ్వడానికే భయపడి చేస్తుంటే ఇంకా ఏడ్చి సాధించడం కూడాను. అంటే ఏమిటి, వాడు వెళ్ళేటప్పుడు మనసు చాలా బాధ పెట్టుకుని వెళ్ళాడంటావా? అదే లేదండి, మా నాన్నగారు చివాట్లాభిషేకం చేసి పంపిస్తున్నారని గోదావరిలో పొంగుతూ వెళ్ళాడు. నాన్నగారు, మీకు పక్క విషయాన్ని వచ్చి పడుకుంటారా? మీ అన్నయ్య నిజంగానే బాధపడుతూ వెళ్ళాడా అమ్మా? చాలా బాధపడుతూ వెళ్ళాడు నాన్న. ఎప్పుడు కనికరం చూపిస్తారు, ఎప్పుడు కష్టమంటారో అర్థం చేసుకోలేకపోతున్నానంటూ పదే పదే ఏడుస్తూ వెళ్ళాడు నాన్న. శ్రీరంగా, నీకెంతో భక్తితో నిష్ఠతో పూజలు చేసి ఏడుస్తున్నానే, దానికి వరంగా నాకే పిచ్చి కోపం ఆవేశం ఇస్తావా? పైగా వాటిని నా కొడుకు మీద ప్రయోగించి వాడి మనసు కష్టపెడతావా? ఇదిగో, 24 గంటల లోపల నా కొడుకు తిరిగి రాకపోతే నీకు అర్చనలు లేవు, కీర్తనలు లేవు. మానస సంచరరే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఎందుకా ముసిముసి నవ్వులు? గొప్పగా నాటకం ఆడారుగా, గట్టిగానే నవ్వండి. గట్టిగా అంటే అంత గట్టిగా కాదు. నాన్న, నువ్వు సమాజానికి సేవ చేస్తానంటే అడ్డుపడేంత మూర్ఖుణ్ణి కాదురా. మా నాన్నగారు కూడా స్వాతంత్రోద్యమంలో జైలుకు వెళ్ళినాయనే, కానీ వాళ్ళు 11 మంది అన్నదమ్ములు. కానీ నువ్వు నాకు ఒకే ఒక్క కొడుకువిరా. అదే నా బాధ. నాన్న, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఇదిగో కామేశం, నీ అసలు వడ్డీ. నా నెక్లెస్ దాని బిడ్డని ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇంకెక్కడ నెక్లెస్? నేను రాత్రే కడుపులో బిడ్డ అడ్డం తిరిగి డెలివరీ అవ్వలేక తల్లి బిడ్డ 2 చచ్చాయి. పంతులు చచ్చాయా? కొన్ని శవాలన్నా ఇచ్చేయి. ఇంకెక్కడ జవాలు పంతులు? నువ్వు ప్యాకెట్ లో బిజీగా ఉంటావని దాని సంస్కారాలు నేనే చేసేసాను. ఇదిగో బూడిద, గోదాట్లో కలుపుకో. ఇది అన్యాయం. కామేశం, నా నోట్లో బూడిది కొట్టే కదయ్యా.
ఇదిగో బాబు, మీరన్నా నాకు కాస్త న్యాయం జరిపించండి అయ్యా. పంతులు ఆ, గంగాళానికి పుట్టిన పిల్లల్ని పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళావు కదా, పట్టుకెళ్ళా. మరి చచ్చిపోయిన నెక్లెస్ బూడిది పట్టుకెళ్ళమంటే తప్పేంటి? ఆ, బుద్ధి గడ్డి తిని నా నెక్లెస్ తాకట్టు పెట్టా. ఇక జన్మలో పేకాట ఆడను, తాకట్టు పెట్టను. ఇంటికెళ్తే నా భార్యకి ఏమైనా సమాధానం చెప్పాలో ఏమిటో. ప్రసాదం ఆ? ప్రసాదం 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 కావాలి, ఇంటికి పద చెప్తా. పద. నవ్వించాలి కానీ కాళ్ళు పట్టుకెళ్ళండి. బాబాయ్ మొత్తానికి పంతులకి భలే బుద్ధి చెప్పావు బాబాయ్. అవును, ఎందుకే నెక్లెస్ బతికే ఉందా చచ్చిపోయిందా? ఆయన పెళ్ళాని దగ్గర క్షేమంగా ఉంది. ఈయన చేత పేకాట మాన్పించాలని వివేకు నేను కలిసి చిన్న నాటకం ఆడాం. అబ్బో అబ్బో, నీలో మంచి నట్టున్నాడు. ట్రై చేయకూడదు. నేను సినిమాల్లోకి వెడితే కాఫీ టిఫిన్ మీకు ఎవరు మా ఇస్తారు? సాయిబాబా ఉన్నాడు కదా, వాడిస్తాడు. అవును మన సాయిబడి. అవును కదా, సాయిబడి అత్తరు సాయిబ్బు రాలేదు, అందాల సాయిబ్బు రాలేదు. వివేక్ వివేక్ బాబు వచ్చింది. వెళ్ళిపోతున్నావా నేస్తం? తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోతున్నావా? ఈ కసాయి లోకంలో కాలం చేయలేక కదిలిపోతున్నావా? వెళ్ళిపోతున్నావా నేస్తం? వెళ్ళిపోతున్నావా? అయిన వాళ్లకు అశ్రువులు మిగిల్చి కన్నవాళ్ల కన్నీళ్లు చూడలేక కాటికి పయనమవుతున్నావా నేస్తం? వెళ్ళిపోతున్నావా నేస్తం? తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోతున్నావా? బతుకే భారమని తలచి నీ బరువును మాపై మోపి బయలుదేరి వెళ్ళిపోతున్నావా నేస్తం? బయలుదేరి వెళ్ళిపోతున్నావా? నమస్కారం. నమస్తే నమస్తే. వాట్ న్యూస్? సార్, ఈ అమ్మాయి తెలుసే, పేరు రజ్వీనా బేగం, ఎంకామ్. మా ఆఫీసులోనే పనిచేస్తూ లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడే మహమ్మద్ బాషా చెల్లెలు. ఆమె కరెక్ట్? కరెక్ట్ సార్. సార్, వాళ్ళ అన్నయ్య ఉద్యోగం. అన్నయ్య ఉద్యోగాన్ని చెల్లెళ్ళకి ఇవ్వటం మామూలుగా కుదరదయ్యా. మీరే అలా అంటే ఎలా సార్? ఎలాగైనా మా అబ్బాయి ఉద్యోగం మా అమ్మాయికి ఇప్పించండి సార్. నా గురించి కొన్ని డీటెయిల్డ్ గా చెప్పాలమ్మా. నేను బిస్లరీ వాటర్ తాగలను, కానీ మామూలు వాటరే తాగుతాను. నా ఆఫీసుకి ఏసీ ఉంది, కానీ నేను మామూలు ఫ్యాన్ గాలే వాడతాను. ఊరెళ్తే రిజర్వేషన్ బోగీలో వెళ్ళను, మామూలు బోగీలోనే వెళ్తాను. నీకు మామూలుగా చెప్తే మామూలుగా అర్థమవుతుందని చెప్పానయ్యా. అర్థమైంది సార్. ఒక్క మామూలేంటి, మామూలుకి ఎన్ని దశావతారాలున్నాయో కూడా తెలుసు సార్. ముడుపు, దక్షిణ, కొరేబాగ్, తైలం, చదివింపు, మేత, తాంబూలం, బల్ల కింద చెయ్యి, చెయ్యి తడుపు, ఆమ్యామ్య. ఏ ఉద్యోగి ఏ భాషలో మాట్లాడినా ప్రభుత్వపు దృష్టిలో అది లంచం లంచం లంచం. అవునయ్యా లంచమే. ఆ 3 లక్షలు కూడా లంచం ఇస్తే గాని మంచం ఎక్కనని నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసురా. ఏమిటయ్యా కాలర్ పట్టుకుంటావేంటి? మామూలుగా చెప్పొచ్చుగా. మళ్ళీ మామూలు మాటెత్తావో నాలిక చీరేస్తా. వీడు మనిషిగా సార్, లంచానికి అలవాటు పడ్డ మృగం. నా భర్త పోతే ఆ ఉద్యోగం నాకు ఇవ్వడానికి లంచంగా నా మంగళసూత్రాలు లాక్కున్నాడు సార్. మా నాన్న ఉద్యోగం నాకు రావడం కోసం నా కిడ్నీ అమ్మి వీడికి లంచంగా ఇచ్చాను సార్. నీలాంటి లంచాల కోరు బతికుండకూడదు. వదలండి. ఈ దరిద్రుడి పేడ విరగడైంది సార్. మీరు చేసింది హత్యగా సార్, లంచం అనే పద్ధతుల్లో ఉన్న రావణాసుడిని సంహరించారు. ఓ హిరణ్యాక్షుణ్ణి నరసింహస్వామి చంపితే అది హత్య కా సార్, లోక కళ్యాణం కోసం. నా కాళ్ళు ఇచ్చింది ఈమెనే తిరగాడే సార్. ఎవరు చేసింది హత్య? సార్, మా మేనేజర్ని వద్దు వద్దు అంటున్నా మేడం మీద నుంచి దూకే ఆత్మహత్య చేసుకున్నాడు సార్.
దానికి సాక్ష్యం ఏమే సార్? సార్ ఇది హత్య కదా, ఆత్మహత్య సార్. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడానికి మా స్టాఫ్ రెడీగా ఉన్నారు సార్. ఏంటి అంటున్నావు? ఎస్ సార్. బాడీని పోస్ట్ మార్టం తీసుకోబాయా? పంతులు, ఈడ జనం నీకు సపోర్ట్ ఉన్నారనుకుంటున్నావు. యాడికి పోతావు? దొరుకుతావు. యోపామాయతనం వేద ఏమైంది? రామసుబ్బారెడ్డి నన్ను దండం పెడతాను. ఆయన ఏం చేయకండి.